ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను కలుసుకుని వారి బాధలు తెలుసుకున్నారు. 2 ఏళ్లుగా పంటలు పండని పొలాలను, తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన జగన్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేనేసే ఈ పంటలు కూడా పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటే ఎవరైనా అధికారులు వచ్చి సర్వే చేస్తారన్నా ఏ అధికారి రాలేదు, ఎవరు సర్వే చేయలేదు. రైతుల రేటు తగ్గింది. గత సంవత్సరం 12,000 క్వింటాలు ఇవాళ 6,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. మరొక వైపున వేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ మామూలుగా మిగిలేస్తారు. మిగిలేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఈ మాదిరిగా వైరస్ కానీ ఈ మాదిరిగా వచ్చి పంటలు నాశనమైన పరిస్థితులు ఎప్పుడు లేవు. ఇక్కడ ఈ సంవత్సరం ఇంత దారుణంగా ఉంది. నీళ్లు లేని ప్రాంతంలో, మట్ట ప్రాంతాలలో మామూలుగా ఈ వైరస్ వస్తుంది. మిగిలేసినప్పుడు డెల్టా ప్రాంతంలో రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాడు, డెల్టా ప్రాంతంలో కూడా ఈ మాదిరి పరిస్థితి వచ్చింది. జగన్ రైతులను బెదిరించి దౌర్జన్యం చేసి పొలాల్లో సమావేశం పెట్టించారని మండిపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. పక్క గ్రామాల రైతులను, బ్యాండ్ మేళాలను తీసుకొచ్చి హడావిడి చేశారని విమర్శించారు. పట్టిసీమ నీటితో పంటలు పండినా, రుణాలు అందినా ఏమీ రానట్టు ఆరోపణలు చేయడం జగన్ నైజమన్నారు వంశీ. పొద్దున్న లేచి చూసుకునేపాటికి వీళ్ళ పొలంలో దౌర్జన్యంగా ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ టెంట్ వేయటం, ఈ పొలం చదును చేయటం, జగన్మోహన్ రెడ్డి మీటింగ్ని దౌర్జన్యంగా పెట్టడం జరిగింది. అంటే ఈ రైతుల ఆమోదం లేకుండా ఈ రైతుల పొలంలో ఈ రైతులు వద్దన్నా కూడా వాళ్ళు బలవంతంగా ఈ టెంట్ వేసి కార్యక్రమం పెట్టడం జరిగింది. సరే, ఈ పెద్ద ఆయన పొద్దున్నే వచ్చారు. ఇదేంటి నా పొలంలో వేసారు టెంట్, నేను వద్దన్నాను కదా అని చెప్పుకుందామని వెళ్దామంటే పక్కనున్న రౌడీ షీటర్లు లేకపోతే కొంతమంది లంపెన్ ఎలిమెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తోసేయడంతో ఈయన వయసు పెద్దవాడు అవటం, కొద్దిగా అంగవైకల్యం ఉండటంతో దగ్గరికి వెళ్ళలేక, సరే జగన్మోహన్ రెడ్డికి నేనే చెబుదాం, బాబు నా పొలం పండింది, నా పొలంలో ఎందుకు బాబు టెంట్ వేసి నా పొలం నాశనం చేస్తున్నాం అని చెబుదాం అనుకొని ఉన్నారు. ఆయన చెప్పలేకపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి తను తీసుకొచ్చిన బ్యాండ్ మేళం లాంటి బృందం ఒకటి ఉంది, వేరే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. ఏది అడిగినా కానీ తానా అంటే తందానా అనే బ్యాచ్. ఈ గ్రామంలో మొన్నటికి మొన్న జన్మభూమి గ్రామ సభలో 10 లక్షల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఈ ఒక్క ఊరికి ఇచ్చాం. ఎక్కడైనా మీరు రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. సబ్సిడీలు రాలేదని అబద్ధాలు ఆడారు. సార్ ఇది నా పొలం, నాకు పంట పండింది, పట్టిసీమ మూలాన పండింది అని చెప్పాడు. చెప్పగానే ఆ పక్కన ఉన్నటువంటి ఒక 2 రౌడీ షీటర్లో లేకపోతే ఎవరో ఈయన మెడబట్టుకుని పక్కకు లాగేశారు. తర్వాత పక్కకు పిలిచి నేను అంతు చూస్తామన్నారు. ఇక రైతులకు రక్షణ ఏది అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఏం చేస్తున్నాడు అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. నెలకో పర్యటన పేరుతో జనం మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంటే లేనిపోని సమస్యలను జగన్ ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు దేవినేని. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ప్రతిరోజు కూడా దిగజారుడు వ్యాఖ్యలతో, అయోమయ ప్రకటనలతో అసత్య ప్రచారం చేస్తూ నిత్యం అబద్ధాలు చెప్తే, అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలను నమ్మించాలనే ఒక దుష్ట సంకల్పంతో మేధావులను అంట. ఎవరు మేధావులు? నీ పక్కన ఉన్న ఏటు ముద్దాయి విజయసాయి రెడ్డి, వీళ్ళ మేధావులు, యువకులకు ఆదర్శం. ఎవరు ఆదర్శం? జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న వయసులో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు 11 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో A1 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిగా ఛార్జ్షీట్లో నమోదయ్యి ఉండి 43,000 కోట్లు నువ్వు దోచుకున్న ఆస్తులు జప్తు చేయబడితే నిస్సిగ్గుగా
ఏ మాత్రం కూడా ఒక భయం కానీ లేకపోతే ఒక తప్పు చేశామనే ఎవరైనా సరే కామన్ మ్యాన్ ఎవరు ఈ తప్పుడు పనులు చేస్తే తలదించుకునేవాళ్ళు, ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేవాడు కాదు. కానీ నువ్వు నిస్సిగ్గుగా ఒక అవినీతిపరుడు వచ్చి మమ్మల్ని తిడతా ఉన్నాడు దొంగ అని. బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో నీలాంటి అవినీతిపరుడితో సిబిఐ ఛార్జ్షీట్ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో 420 చీటింగ్ సిబిఐ ఛార్జ్షీట్ ముద్దాయిగా ఉన్న నువ్వు 16 నెలలు చెంచులగూడ జైల్లో ఉన్నప్పుడు కూడా నీలో ఏమాత్రం కూడా మార్పు రాకుండా రాళ్లేసే కార్యక్రమాన్ని ప్రతి వారం ప్రతి నెల నీకు ఏదైతే దోచుకున్న అవినీతి డబ్బు ఉందో ఆ డబ్బు ఇవాళ ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ నువ్వు సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టడానికి తప్ప, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టడానికి తప్ప దేనికి కూడా ఇవాళ నువ్వు మాట్లాడే మాటల్లో అర్థం లేదు.